దండము కలగెత జోలము కలగెత జోల కడిమి చలంగా గంభీరం వేడాలి వచ్చే వేకాంబర యోగి వేడాలి వచ్చే జపమాలిక కాషాయ చేలముల జపమాలిక జపము యజ్ఞ జపము తలంగా వేడాలి వచ్చే కాంబర యోగి వేడాలి వచ్చే వారక శ్రీవే పూరియాచకవే వారక పూరియాచక వరద వీర సద్గురుని తలంగా వేడాలి వచ్చే కాంబర యోగి వేడాలి వచ్చే వచ్చినారు ఈ సభాత్మకి వచ్చున్నారు కనుక నలుగురైతే వచ్చింది మైతముల కల్లా విఖ్యాతమై జలంగో కన్ని మల్లయ్య బాలంబో ఘనతరంబో పుణ్యశల మహాక్షేత్రము భూజనులకు పాపనాశమేను కట్టి కను ఇట్టు ఇడువా బ్రహ్మయ్యా రావా బ్రహ్మయ్య దీనులను కాపాడారా రావా బ్రహ్మయ్య రావా బ్రహ్మయ్య దీనులను కాపాడారా రావా బ్రహ్మయ్య రావా ఎనుబది 4 లక్షల జీవలందున 4 లక్షల జీవలందున మానవ జన్మకు మించిన జన్మ లేదురా ఘనమైనను ఈ జన్మను ఎత్తపరచక ఘనమైనను ఈ జన్మను ఎత్తపరచక వినయముతో హరినామ స్మరణ చేయరా స్మరణ చేయరా రావా బ్రహ్మయ్య రావా బ్రహ్మయ్య దీనులను కాపాడా రావా రావా బ్రహ్మయ్య రావా మాయకులు నైతే కులమతమని మార్గమును కూలదోయరా కులమతమని మార్గమును కూలదోయరా కులమతముతో పని ఏమి గుణము చాలదా కులమతముతో పని ఏమి గుణము చాలదా కులమతములన్నీ కల్పనేనురా మానవ కల్పనేనురా రావా బ్రహ్మయ్య రావా బ్రహ్మయ్య దీనులను కాపాడా రావా బ్రహ్మయ్య రావా పూల రంగులెన్నైనను దారమొక్కటేనా పలు రంగుల పశువులైన పాలు తెలుపురా పూల రంగులెన్నైనను దారమొక్కటేరా పలు రంగుల పశువులైన పాలు తెలుపురా పలు యుధములు కనిపించే సృష్టి అంతయు పలు యుధములు కనిపించే సృష్టి అంతయు పాలించని వాడు పరమా
అప్పుడక్కడే పరబ్రహ్మమొక్కడు. రావా బ్రహ్మయ్య రావా బ్రహ్మయ్య దీనులను కాపాడా రావా బ్రహ్మయ్య రావా. చందమామ 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 తండ్రి తెలిపేవారు ఎవరు? చందమామ 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 తండ్రి తెలిపేవారు ఎవరు? చందమామ కాయమాను పుట్టలోన చందమామ పాము మాయగాను తిరుగుచున్నది చందమామ. చందమామ 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 చంది తెలిపేవారు ఎవరి? చందమామ. వాకెల్లో మోసి చందమామ పామును నెమ్మదిగా పట్టుకోవాలి చందమామ. చందమామ చందమామ చంది తెలిపేవారు ఎవరి? చందమామ. దేహ దేహమోనాయందు చందమామ పాము తెలియకుండా చుట్టుకున్నది చందమామ. చందమామ 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 చంది తెలిపేవారు చందమామ. దాసరమూలుది చందమామ పాము నెమ్మదిగా పట్టుకోవాలి చందమామ. చందమామ 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 చంది తెలిపేవారు ఎవరు? చందమామ. రామయ్యను కట్టుగట్టి చందమామ పామును పాదుతే కాలింపోవలను చందమామ. చందమామ 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 చంది తెలిపేవారు చందమామ. మహానుభావుడు వచ్చనిడుగో బ్రహ్మము వచ్చనిడుగో భక్తాజనులకు మత్సకల మహానుభావుడు. వచ్చనిడుగో భక్తాజనులకు మత్సకల మహానుభావుడు. సర్వజనులకు చూపానుడు వచ్చనిడుగో బ్రహ్మమో మహానుభావుడు వచ్చనిడుగో బ్రహ్మమో. మండలత్రయాన్యతుడైన తాండురోగ్రమైనారి
వచ్చనిడుగో బ్రహ్మము మహానుభావుడు వచ్చనిడుగో బ్రహ్మము దుర్గములో నా ప్రముదులు నంది దుర్గములో నా ప్రముదులు అందరిని తన వెంట దీచుగా వచ్చనిడుగో బ్రహ్మము మహానుభావుడు వచ్చనిడుగో బ్రహ్మము ఆది బ్రహ్మకులంబుని దీచుని ఆది హృదయం మనసో సామ్యం కులంబుని దీచుని ఆది హృదయం మనసు స్వామ్యం ఆది హృదయం మనసు స్వామ్యము ఆదరించి వచ్చనిడుగో బ్రహ్మము మహానుభావుడు వచ్చనిడుగో బ్రహ్మము భక్తులారా, ఓ భగవద్ భక్తులారా, నాయనులారా, ఆయన ఏకాంబరయోగి ఓం నమ శివ ఓం నమ శివ అను మంత్రార్థం ఏమనగా రూపనామ రహితమును నిర్వీకారమును నిష్కలంకము నిరంజనమును కేవల అకార ఉకారమునందు ఓంకారము జనించే అట్టి ఓంకారమే పరబ్రహ్మ స్వరూపము. అట్టి పరబ్రహ్మమైన నేను సృష్టి స్థితి లయ కారణ జన్ముండై నేను ఈ కలియుగమున భూదేవి పాపభారంబు పాపుడకై పరిపూర్ణయాచారి ప్రకృతాంబ అను వారి కప్పడుపున జనించి ఉంటుంది. నేను జనించిన పిమ్మటనే వారు అకాల మరణము నొందితుంది. అంత సరస్వతీ నది తీరమున అత్రి మహాముని ఆశ్రమనందు కొన్ని నాళ్లు కాలము గడపగా తదుపరి నందికొండ పాపాక్యమట పీఠాధిపతులకు వెనబద వీరభోజయాచారులు వీరపాపమాంబలు సంతానము లేక సకల పుణ్యక్షేత్రము తిరుగాడుచు వారు అత్రి మహాముని ఆశ్రమకు రాగా వారికి నేను దత్తుకుమారునయ్యి వారిచే కొన్ని నాళ్లు సంహరించబడుతుండగా ఇంతలో నా పెంపుడు తండ్రియకు వీరభోజయాచారులు అకాల మరణము నొందెను. అంతట నా తల్లియకు వీరపాపమాంబలకు పిండోత్పత్తి క్రమము బోధించి నాయనులారా ఆమెకు జ్ఞానోపదేశము కావించి తిని అక్కడ నుండి బయలుదేరి బనగానుపల్లి అను గ్రామము చేరి గరిమిరటెచ్చమ్మ గారంట గోవులు కాయుచూ రవ్వల కొండ యందు రమణీయమైన కాలజ్ఞానము రచించి తిని నాయనులారా ఆ కాలజ్ఞానము పత్రములన్నీ ఒక చింత చెట్టు కింద బదలపరిచితిని. అచ్చమ్మ గారికి అన్నాజయ్యకు జ్ఞానోపదేశము కావించి తిని నాయనులారా తన కుమారుడైన వెంకటరెడ్డి ఆంబోతు చంపిన కాలముచే అందుడవుటచే అతని అంధత్వము కూడా తొలగించి తిని నాయనులారా అక్కడ నుండి బయలుదేరి కందిమల్లయాపురమును గ్రామము చేరి అవసాన కాల వృత్తి చేయుచు అనగా
వడ్రంగి ఉట్టి చేయుచు జీవము సాగించుచు పెద్దల సమక్షమున పోలేరిచ్చే నిప్పు చెప్పించుచుంది. తదుపరి అక్కడ సమీపంలో ఉన్న పెదకొరమర్ల గ్రామం నందున శివకోటయాచార్యులు చిద్దిలింగమాంబను పుణ్య దంపతులకు పుత్రికారత్వమైన గోవిందమాంబను పరిణమునాడి సకల పుణ్యక్షేత్రము తిరుగాడుచు రాజయోగ మార్గమున 5 కుమారులను వడచి నా కడగట్టి పెట్టేకు వీరనారాయణముతో విఖ్యాతి నొంది నాయనలారా, అంతటా నేనై ఈ ప్రపంచమే నా శరీరమై ఏకాంబరయోగి నామరూప క్రియలనగా కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యములు అను హరిచత్వర్గములను నామరూపము లేకుండా పారదోలిన వాడను కనుగొడితే నేను బ్రహ్మము అయితే నాయన. అదీనుగాక ఏకాంబరయోగి ముద్రాల భావం అనగా కేచరి, భూచరి, షణ్ముఖి, శాంభవి, లంబిక అను పంచముద్రలను కనుగొన్న వాడనొస్తే నేను బ్రహ్మము అయితే నాయన. తెలగాము ఏమిటి స్వామి? నాయన ఏకాంబరయోగి అష్ట అనగా 8, ఆ 8 యోగములనగా యమము, నియమ, మానస, ప్రత్యాహార, ప్రాణాయామ, ధారణ, ధ్యానము, సమాధి యోగములను 8 యోగములను అభ్యసించిన వాడు నోడితే నేను బ్రహ్మమునైతే నాయన.
ఉల్లామగా ఏమిటి స్వామి? నాయన ఏకాంబరేగి నాయనులారా, నడినాళ్ళము అనగా త్రికూటస్థానము. త్రికూటస్థానమునందు హంసాకారమనే జీవహంస, నిట్టాడి కొయ్య చందంబున గడసర్పమనే నామముచే కుదస్థానమునందున తోకబెట్టుకొని నడి ఈపు ఎన్ను ఎముక నుంచి సన్నటి రంధ్రము ద్వారా తంతు మాదిరిగా ప్రవరించచ్చు. అజపద్వారమనగా ముక్కు ద్వారము నుండి 8 అంగుళముల లోతుకు పూరించుకొని మరలా తిరిగి 12 అంగుళములను చేరించుకొని రేతిక పూరకమున రొంటిన చేర్చినచో ఒక్క ప్రాణం బాయి. అట్టి ప్రాణము ఒక రాత్రి పగలు చేర్చినచో 21,600 ప్రాణులాయి. వాటినే ఉచ్ఛ్వాస నిశ్వాసలని అనబడును. అట్టి ఉచ్ఛ్వాస నిశ్వాసలను బంధించి సూక్ష్మ రూపమై వెలుగొందుచున్న ఆ గురులింగమూర్తిని కనుగొన్నవాడు నడితే నేను బ్రహ్మమునైతే నాయన. పంచతత్వంగా ఏమిటి స్వామి? పంచవించతి అనగా పంచ అనగా 5. అవి ఏమనగా ఈ పృథ్వీ, ఆకాశము, అగ్ని, జలము, వాయువు, వీటినే పంచభూతములని అనబడును. అట్టి పంచభూతములు విడదీసినచో 5 తత్వములను అట్టి పంచతత్వములు కనుగొన్న వాడిని నోటితే నేను బ్రహ్మమునైతే నాయన. పంచతత్వం ఏమిటి స్వామి? నాయన కాంబరేగి సాంఖ్య తారకమనగా ప్రధానమైన బ్రహ్మమును సదా ధ్యానించుటే సాంఖ్యము అనబడును. మంత్రములు 7 కోట్లు గలవు. వాటిలోని ఇష్టమైన మంత్రములు జపించుటయే తారక యోగము అనబడును. అట్టి తారక యోగం కనుగొన్న వాడు నడితే నేను బ్రహ్మమునైతే నాయన. కాంబరయోగి శరము అనగా మనసుకు అతీతమై ఉన్నదే మహాకళ. అట్టి కళ జ్ఞానేంద్రముతో కూడి ఉన్నది. అట్టి జ్ఞానేంద్రములు 5, కర్మేంద్రములు 5, సబ్బాదులు 5, కిరణములు 5. ఇవి ఎన్నో కలసి నవదళ శ్యామల రక్త పీత కిరణముల మధ్యన ప్రకాశించున్నదే శరము అనవడను. అట్టి వాణి కనుగొన్న వాడు నేను బ్రహ్మమైతే నాయన.
భక్తుల బ్రోవా ఈ కనులగావా నేనే బ్రహ్మమును. వాదాభేదములు ఏమిటి స్వామి? నాయన ఏకాంబరేగి వాదభేదములు అనగా వారు ఎక్కువారు వీరు తెక్కువారని తెలియక అందరూ సమానమైన చెప్పుకునేవారు కనుక నేను బ్రహ్మమైతే నాయన. పోతో లోని వంశజుడానై నీరా బ్రహ్మము పేర నేనే బ్రహ్మమును భక్తుల బ్రోవ నేనే బ్రహ్మమును. భక్తుల బ్రోవా నేనే బ్రహ్మమును. నాయన ఏకాంబరేగి భక్తులారా ఈ కలియుగమున ప్రభాధ్యునామ సంవత్సరం మొదలుకొని కొన్ని ఉత్పాదములు కలుగుతున్నాను. కొన్ని చెప్పుచున్నాను సావధానముగా విండు నాయనులారా. వేద గురుని వాక్యం నమ్ముడు కాలజ్ఞానం వేద గురుని వాక్యం నమ్ముడు కాలజ్ఞానం నమ్మిన వారికి మోక్షం అది నమ్మకుంటే మరి నరకం. శ్రీకరమౌవి కాలజ్ఞానం చిత్తశుద్ధిలో కాలకింపుడు శ్రీకరమౌవి కాలజ్ఞానం చిత్తశుద్ధిలో కాలకింపుడు మేలు కూర్చును మేలు కూర్చును లోకమంతయు కళ్ళకిందులను. వేద గురుని వాక్యము నమ్ముడు కాలజ్ఞానం వేద గురుని వాక్యము నమ్ముడు కాలజ్ఞానం. బెండ్లు మునుగును గుళ్ళు చేరు బండలు కొన్ని మండిపోవును. వేదగురుని వాక్యము నమ్ముడు కాలజ్ఞానం వేదగురుని వాక్యము నమ్ముడు కాలజ్ఞానం.
రంగులు ఒక్కటౌను ఆకాశమంతా ఎర్ర నవ్వులు ఆరు మతంబులు ఒక్కటౌను అంతుల ఉన్న హనుమంతుడు వీధుల రంబలు కేకలు వేయును కేకల విన్న వారలందరూ ఆకులు వాలే రాలిపోదు వీరగురుని వాక్యం నమ్ముడు గురుడు కాల జ్ఞానం ఏ వీరగురుని వాక్యం నమ్ముడు గురుడు కాల జ్ఞానం మంచి అన్నది కాన రాజులు మచ్చుకైన కానరాజులు మచ్చుకైన మనుదులలో కంచిక మచ్చి కలలు దొలగులు కప్ప కోడి వలు పూజగోయిలో అమావాస్య నడు చంద్రుడు వచ్చు పగటి చొక్కలు కనబడుతుండను వీరగురుని వాక్యం నమ్ముడు కాల జ్ఞానం ఏ వీరగురుని వాక్యం నమ్ముడు కాల జ్ఞానము ఎట్లు లేక వ్యవసాయము చేతులు నీటితోటి దీపాలు వెలుగును ఎట్లు లేక వ్యవసాయము చేతులు నీటితోటి దీపాలు వెలుగును మహానంది జగరంపు విరుగు మల్లికార్జున మహిమలు కలుగును ఓం నమ శివాయ వీరగురుని వాక్యం నమ్ముడు కాల జ్ఞానం ఏ వీరగురుని వాక్యం నమ్ముడు కాల జ్ఞానము నాయన ఏకాంబరయోగి భక్తులారా మాకు ఇక పూజా కార్యక్రమకు వెళ్ళవచ్చున్నది మేము ఇక పోయి వచ్చేద్దాము నాయన ఏకాంబరయోగి పోదుము పద ఆహా అడుగు భోజా బాబును మహమ్మద్ ఇంట పుట్టిన సిద్ధుడు కాబోలు నా చెంతకు రాబోతున్నాడు నాయన పోదుము రమ్ము చించలం ఒకటి వంచు సంచలంబకు జగత్తులో సంచలంబకు జగత్తులో నాది అనుచునరుడు వాదులాడా బోతురా వాదులాడా బోతురా సంచలంబకు జగత్తులో మాయ సంసారంబురాయది మనసు మాయ సంసారంబురాయది మనసు ఆసి పాసులు అన్నదమ్ములు అంతగాను మాయరా అంతగాను మాయరా సంచలంబకు జగతిలో ఆశ్రితంబకటే పంకమట్టి ఇల్లు రాజదే అగ్గి పొక్కి పంకమట్టి వెల్లు రాజదే అగ్గి నీది నాది అనుచునరుడ వాదులాడా బోతురా సంచలంబకు జగతిలో రాజు భేద అన్న భేదము మనసులుండే రాజు భేద అన్న భేదము మనసులుండే మట్టిలో నా మట్టి కలిసి ఎట్టి భేదము లేదురా ఎట్టి భేదము లేదురా సంచలంబకు జగతి లోపల శాశ్వతంబకటేదిరా
శాశ్వతం ఒకటేదిరా శాశ్వతం ఒకటేదిరా